కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక ఇటీవల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫిరాయింపునకు పాల్పడలేదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వడం జరిగింది. తాజాగా గద్వాల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో బహిరంగంగా పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ బండ్ల కృష్ణమోహన్ కోరటం ఒక వింతగా కనిపిస్తుంది. స్పీకర్ నిర్ణయాన్ని అపహాస్యం చేశారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నట్లుగా కూడా ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళా వచ్చి మన మీద పెత్తనం చేయని విధంగా గద్వాల్ తాలూకా ఒక్కసారి చెయ్యెత్తి జై అని చెప్పాలా. జై అందరికీ నమస్కారం. మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు రావడం చాలా సంతోషం. ఈ విజయం మీ అందరిది ప్రజల విజయం. మనము గతంలో నాకు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి మీరందరికీ ఉన్న ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తున్నారు. మీకు అందరు కూడా పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నాను. మన వార్డు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ కూడా మా పార్టీ తరఫున ఏమన్నా ప్రతి ఒక్క వ్యక్తిని గెలిపించాలని కోరుకుంటూ, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నా మన పనులు కావాలి, వార్డుల్లో పనులు కావాలంటే మన ఎదుగో దున్నపోతు కట్టేసి ఆవుకు పాలు పిండమంటే రావు. మళ్ళీ ఆవుకే కట్టేయాలా, ఆవే పాలిస్తుంది. మన ఎవరికో ఓటేస్తే మనకి వార్డులో పనులు కావు. దయచేసి ఆలోచన చేయండి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా మళ్ళీ అన్ని కూడా వార్డులో చాలా మటుకు చేసుకున్నాం. చేయాల్సిన అవసరం చాలా ఉన్నాయి. దయచేసి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా హస్తం గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటూ, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, ఎందుకంటే చాలా మంది పెద్ద ఎత్తున వచ్చినారు. ఈరోజు మళ్ళీ ఈ నామినేషన్ పర్వం 5 గంటల వరకు ఉంటది. మళ్ళీ వాళ్ళందరూ కూడా మీ అందరి సహాయ సహకారంతో మనము ఇక్కడ మున్సిపాలిటీకి పంపిస్తే మీ స్థానిక సమస్యల మీద పూర్తిగా తెలిసిన వ్యక్తులు నిలబెట్టినాం. ఈసారి వాళ్ళు మీ సమస్యలను తీర్చడానికి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, గద్వాల్ ఎమ్మెల్యే ఉన్నదేమో బీఆర్ఎస్ లో అంటారు, మరొక వైపేమో కాంగ్రెస్ తరపున కూడా బహిరంగంగానే కాంగ్రెస్ ని గెలిపించాలంటూ అభ్యర్థుల నామినేషన్ లో పాల్గొంటూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా గద్వాలలో ఈ రోజు ఏదైతే నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ర్యాలీలో భాగంగా ఆయన ముఖ్యంగా అక్కడ ర్యాలీలో పాల్గొనడంతో పాటు అక్కడ బహిరంగ సభలో కూడా మాట్లాడుతూ, సో పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి గద్వాల్ కనుక అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఎవరికి ఓటేయాలో మీకు అందరికీ తెలుసు కదా. హస్తం గుర్తుకి ఓటేయాలి, హస్తం గుర్తుకి ఓటేస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన పక్కన ఉన్న వాళ్ళంతా కూడా గతంలో బీఆర్ఎస్ లో కొంతమంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా ఒక అంటే సినిమాటిక్ రేంజ్ లో ఈ వ్యవహారం అంతా నడుస్తుంది ప్రస్తుతం. ముఖ్యంగా ఈ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఒకలా చెప్తా ఉంటే, సో వీళ్ళు చేసేది మాత్రం ఒకలా ఉంది. ఇప్పటికే దానం నాగేందర్ నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ చెప్తా ఉన్నారు. స్పీకర్ మాత్రం 7 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. క్లీన్ చిట్ ఇచ్చిన వాళ్ళలో దాదాపు ఈయన కూడా ఉన్నారు. మరి ఆయన ఏదైతే స్పీకర్ నిర్ణయం తర్వాత ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించి సాంకేతికంగా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. సో ఆయన ఎలాంటి పార్టీ మారినట్టు నా దగ్గర ఆధారాలు లేవు అని చెప్పి ఆ పిటిషన్ కొట్టేశారు. దాంతో ముఖ్యంగా మళ్ళీ బీఆర్ఎస్ లోకే వస్తారు బండ్ల కృష్ణమోహన్ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తారు. బీఆర్ఎస్ లో చేరి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్న సమయంలో, సో ఈ రోజు జరిగినటువంటి ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పడం కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఏదైతే మున్సిపాలిటీలోకి పంపిస్తే గనక పెద్ద ఎత్తున మన సమస్యలని తీర్తాయని చెప్పడం, ఇవన్నీ గనక చూస్తే మళ్ళీ ఆయన కాంగ్రెస్ సంబంధించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీతోనే వెళ్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తోటే ఉన్నాడని కూడా కంప్లీట్ గా తెలుస్తుంది. మరి ఇది స్పీకర్ ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయానికి అపహాస్యంగా, అంటే స్పీకర్ పదవిని కూడా లెక్క చేయకుండా, స్పీకర్ ఉందాతనాన్ని కూడా లెక్క చేయకుండా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నట్టు తీరునైతే మొత్తం కూడా రాజకీయ వర్గాలు, ఇటు బీఆర్ఎస్ అయితే పెద్ద ఎత్తున
దుమారం రేపుతా ఉన్నాయి. సో మరి దీనిపైన మళ్ళీ Yes, బీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటికే ఏదైతే ఈ నిర్ణయం పైన మొత్తం ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన మొత్తం కూడా ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టులో హియరింగ్ రానుంది. మరి ఆ హియరింగ్ టైంలో మరి ఏం చెప్పనున్నారు, అటు స్పీకర్ ఏం చెప్పనున్నారు, ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ పిల్ దాఖలు చేస్తారు. సో వీళ్ళ న్యాయ నిపుణులు ఏం చెప్పనున్నారు, ఒక చర్చనీయాంశంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు జనాలకి కూడా కన్ఫ్యూజన్ గా మారిందని చూడాలా? డెఫినెట్ గా, ఎందుకంటే పార్టీ నిజంగా ఒకవేళ అభివృద్ధి జరుగుతుంది పార్టీ కార్యక్రమంలో, ఇక్కడ ఈ పార్టీలోనే ఉంటే అభివృద్ధిలో జరుగుతుంది అనుకుంటే, ఒకవేళ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అనుగుణంగా రాజీనామా చేసో లేకపోతే మేము కాంగ్రెస్ లో పార్టీలోనే ఉన్నామని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ స్పీకర్ దగ్గర ఒక నిర్ణయం, ఎందుకంటే స్పీకర్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే, బట్ స్పీకర్ కి ఆ ఉందాతనం ఉంటుంది. స్పీకర్ అన్ని పార్టీలకు సమానంగా స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి ఏదైతే స్పీకర్ కి సంబంధించి ఆయన పార్టీ పరంగా చూడొద్దు, స్పీకర్ కు ఒక గౌరవం ఉంటది కాబట్టి ఆయనేమో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. వీళ్ళేమో అంటే టెక్నికల్ అంశాల పరంగా ఎక్కడైనా కోర్టులకు సంబంధించి వివరాలు ఇవ్వడం కానీ, స్పీకర్ కు చెప్పేటప్పుడు కానీ మేము ఎక్కడ పార్టీ మారాము, మా పార్టీ ఫండ్ కానీ మాకు వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా మా శాలరీలో కట్ అయ్యి బీఆర్ఎస్ కి ఫండ్ వెళ్తుంది 5,000 అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే టెక్నికల్ గా మేము బీఆర్ఎస్ లో ఉన్నా, కంప్లీట్ గా మేము కాంగ్రెస్ లోనే ఉన్నామంటూ కూడా ఇక్కడ చెప్పకనే చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు ప్రజలు కూడా ఒకవైపు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ లోకల్ గా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏ పార్టీకి వేయాలి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి వేయాలా లేదంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటున్నాడు, మరి కాంగ్రెస్ పార్టీకి వేయాలా? అసలు నైతికత ఉందా? ఈ నిజంగా నీతిగల రాజకీయ నాయకులు చేసే పనేనా అని కూడా ఒకవైపు ప్రజలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సతీష్, ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాం. ఇంకా తాజాగా గద్వాల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో బహిరంగంగా ఎమ్మెల్యే పాల్గొనటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ బండ్ల కృష్ణమోహన్ కోరటం సంచలనంగా మారింది. ఒకవైపు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ కూడా చెబుతూ ఉన్నారు. మరొక వైపు పార్టీ ఫిరాయింపు తర్వాత ఏదైతే స్పీకర్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా స్పీకర్ ఓకే బీఆర్ఎస్లోనే టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ కూడా స్పీకర్ కూడా నిర్ణయం చెప్పిన తర్వాత ఆ తర్వాత ఈ విధంగా బహిరంగంగానే కాంగ్రెస్ జెండాలు ఉన్నటువంటి ప్లేస్లో కాంగ్రెస్ వాళ్ళని చుట్టూ పెట్టుకొని కూడా కాంగ్రెస్ని గెలిపించాలని కోరటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.